Hi, hello, welcome to Maths Guru channel. How are you all? I hope you're all fine. In this video, I am going to give a 10th class Maths SSC board exam part B question paper and key. I am going to give now which is conducted in the year 2025. Okay, previous video already I have given question paper part A, that is. Now part B question paper means we can say that is a bit paper, right? So bit paper for 20 marks. Okay, part B. Actually this part B question paper we need to complete last 30 minutes, means last half an hour. Okay, after completion of the question paper we should write the part B question paper. Okay, see, in this we should write all the questions. Okay, see that first question. Write the capital letter A, B, C, D of the correct answer in the brackets provided against each question. See, first question, set boulder form of the set 1, 2, 3, 4, 5. See, 4 options given. Which is the correct option we need to select. See here, set boulder form. Okay, from 1 to 5 given set. Okay, see, option A, X, such that X belongs to W. Okay, W means whole number set, and 0 is less than X is less than 5, means X value it lies between 0 and 5, they are saying. Okay, so here just 0 is less than X is less than 5. Okay, here option B, once see, X belongs to W means X is a whole number, and 0 is less than X is less than or equal to 5, and C option 1, C, 0 is less than or equal to X is less than or equal to 5 given. X belongs to W and 0 is less than or equal to X is less than 5. Actually we should write X lies between 1 and 5 or equal to 5 we can write, means that X we should write 0 is less than X is less than or equal to 5. అంటే X వాల్యూ 0 కంటే పెద్దదిగా ఉండి, అంటే 1 అంటే పెద్దదే కదా 0 కంటే, సో పెద్దదై ఉండి 5 వరకు ఉండాలి. ఓకేనా, 5కి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్నాడు, అంటే 5కి ఈక్వల్గా అయినా ఉండొచ్చు. సో అది స్మాల్ డిఫరెన్స్ ఉంది. అన్ని ఆప్షన్స్ మీకు సేమ్ లాగానే అనిపిస్తాయి, కానీ ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సింబల్ చూసుకొని చెక్ చేసుకొని పెట్టాలి. అది మళ్ళీ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండకూడదు. ఓకేనా, ఎక్స్ వాల్యూ 0 ఈక్వల్, ఎక్స్ వాల్యూ 0 కాదు కదా, ఇచ్చిన సెట్లో మనకి 1 నుంచి స్టార్ట్ అయింది. సో ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈక్వల్ అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కదా, కానీ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 మనకి ఇవ్వలేదు కదా సెట్లో, అందుకే ఆప్షన్ డి రాంగ్, ఆప్షన్ ఏ రాంగ్, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇవ్వలేదు. నెక్స్ట్ ఆప్షన్ సి ఆల్సో రాంగ్. వై? బికాస్ ఫర్ 0కి ఫర్ 5కి రెండింటికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు, మనకు 5 దగ్గర ఒక దగ్గరనే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీసుకోవాలి. ఓకేనా, సో అందుకని ఆప్షన్ బి కరెక్ట్. ద P/Q ఫార్మ్ ఆఫ్ 0.125. సి, డెసిమల్ నెంబర్ ఇచ్చారు, దాన్ని రేషనల్ ఫామ్లోకి కన్వర్ట్ చేయడం అంతే, సింపుల్. డెసిమల్ పాయింట్ తీసేసి ఆ డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేసి డినామినేటర్లో అన్ని జీరోస్ పెట్టాలి, అంతే కదండి. సో అది అన్నమాట. సో మీకేమొస్తుంది, P/Q ఫామ్ 125 డివైడెడ్ బై 1000. వై? బికాస్ డిజిట్స్ హౌ మెనీ, 5 2 1 మీన్స్ 1 2 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 జీరోస్ డినామినేటర్లో రాయాలి, కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మొత్తం ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేసే కంటే కొన్ని తెలుగు వర్డ్స్ యూజ్ చేస్తే జనాలు వినడానికి ఎక్కువ ఇష్టపడతారని, అందుకే కొన్ని తెలుగు ఎక్కువ యూజ్ చేస్తున్నా ఈ వీడియోలో. చూడండి, స్టూడెంట్స్ అయినా, కొంతమంది స్టూడెంట్స్ అయినా వాళ్ళకి ఇంగ్లీష్ కంటే తెలుగులో చెప్తే మంచిగా ఇంట్రెస్ట్గా వింటారనమాట, అందుకనేసి. సో థర్డ్ క్వశ్చన్, ఇన్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ ఈ అండ్ ఈ బార్ ఆర్ కాంప్లిమెంటరీ ఈవెంట్స్. If P of E is equal to 0.43, then the value of P bar
పి ఆఫ్ ఈ బార్. ఓకేనా, ఇది మనకి ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములా యూస్ చేసి చేయాలి. ఓకేనా, పి ఆఫ్ ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆ ఫార్ములా యూజ్ చేస్తే మీకు పి ఆఫ్ ఈ బార్ వస్తుంది. ఓకేనా, అంటే 1 మైనస్ 0.43, 1లోకి వెళ్ళి 0.43 సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది? 0.57 వస్తుంది. ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఏ బ్రాకెట్ ఎక్స్ ఈజ్ ఓకే, ఎక్స్ ఈజ్ ఏ లెటర్ ఆఫ్ ద వర్డ్ Ramanujan, then number of A. Okay, so number of A how many they are asking. ఓకే, వర్డ్ రామానుజన్ ఇచ్చారు కదా, ఆ రామానుజన్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఓకేనా, మనం కౌంట్ చేయాలి. రిపీటెడ్ లెటర్స్ని ఒక్కసారే కౌంట్ చేయాలి, అన్ని డిస్టింక్ట్ లెటర్స్ని కౌంట్ చేయాలి. ఓకేనా, డిఫరెంట్ లెటర్స్ని కౌంట్ చేయాలి. సేమ్ లెటర్ ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని 1 టైం కన్సిడర్ చేయాలి. అలా చేస్తే మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ చూడండి, R1, A2, M3, మళ్ళీ ఏ రిపీట్ అయింది, సో తీసుకోకూడదు. N4, U5, J6. ఓకేనా, సో ఆల్రెడీ ఎన్ని రిపీట్ అయింది కాబట్టి మళ్ళీ కౌంట్ చేయకూడదు. 6 నెంబర్ ఆఫ్ ఏ సెట్లో ఉన్న లెటర్స్ ఎన్ని? 6 లెటర్స్ అని రాయాలి. సో ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్. ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ హూ సమ్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 5 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈజ్ 6. ఓకే, దెన్ వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్? సో సమ్ ఆఫ్ ద రూట్స్ 5 ఇచ్చాడు, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 6 ఇచ్చాడు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా 5, ఆల్ఫా ఇంటూ బీటా 6. మనకి ఫార్ములా ఉంది కదా, x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ప్లేస్లో 5 రాయాలి, ప్లస్ ఆల్ఫా బీటా ప్లేస్లో 6 రాయాలి. అప్పుడు ఏమవుతుంది? x², ఓకే, మైనస్ 5x ప్లస్ 6 అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ఆప్షన్ ఏ అవుతుంది. x² మైనస్ 5x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, సో అదనమాట. నెక్స్ట్ 6th క్వశ్చన్. సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ ద వర్టిసెస్ A 0,4, B 4,-2 and C 5,10. ఓకే, సో వీ షుడ్ ఫైండ్ అవుట్ ద సెంట్రాయిడ్. సెంట్రాయిడ్ ఫార్ములా ఈజీ కదండి. x1 ఈ ఇచ్చిన ఏబిసి పాయింట్స్లో మనం x1 y1, x2 y2, x3 y3 అనుకోవాలి. తర్వాత మనకి సెంట్రాయిడ్ ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3/3, y1 ప్లస్ y2 ప్లస్ y3/3. ఓకేనా, అందులో సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ ఏ వస్తుంది. ఎక్స్ కోఆర్డినేట్స్ చూడండి, 0 ప్లస్ 4 ప్లస్ 5 అంటే 4 ప్లస్ 5 9, 9/3. 9/3 ఏమవుతుంది? 3 అవుతుంది. నెక్స్ట్ వై కోఆర్డినేట్ చూడండి, 4 మైనస్ 2 ప్లస్ 10. ఓకే, సో 10లోకి వెళ్ళి 2 సబ్ట్రాక్షన్ చేస్తే మనకి 8 అవుతుంది. 8 ఇంకా 8 అవుతుంది, ప్లస్ 4 ఉంది, 12/3 అంటే 4 అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సో మనకు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 7th క్వశ్చన్. ఇఫ్ 1 రూట్ ఆఫ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² మైనస్ 5x ప్లస్ k is equal 0 is 2, then the value of k is what? Okay, 1 root of quadratic equation already 2 is given. Okay, if you substitute that root in that expression, you will get a value of k. Okay, x is equal to substitute చేయండి, 2 square అంటే ఎంత? 4, మైనస్ 5 ఇంటూ 2 అంటే 10. ఓకే, 4 మైనస్ 10 అంటే -6, -6 ప్లస్ k is equal 0 అంటే k is equal to ప్లస్ 6 అవుతుంది. ఎస్ ఆర్ నో? సో C is the option. Next 8th question. The lengths of tangents from an external point P to a circle with center O are 2x² minus 3 and x² plus 22. Then the value of x is what? ఓకే, మనకి ఈజీగా ఇదే ఫైండ్ అవుట్ చేయొచ్చు ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కానీ ఇది ఇక్కడ రాయడానికంటే అంత పాసిబుల్ అవ్వదు. సో ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ log 3, log 9, log 27 ఈజ్ వాట్? ఓకే, సమ్ ఆఫ్ ఫస్ట్ 10 టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అన్నాడు. ఓకేనా, సో అక్కడ మనకి ఆప్షన్ డి 55 log 3. ఓకే, క్యాలిక్యులేషన్ చేస్తే మనకి వస్తుంది. నెక్స్ట్ 10th క్వశ్చన్. నేచర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఇది నేచర్ ఆఫ్ ద రూట్స్, మనకి నేచర్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి డెల్టా ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac ఫామ్లో ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆప్షన్ బి రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ అని ఇచ్చాడు. ఓకేనా, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ కాబట్టి మనకు డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. అదే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ ఈక్వల్ 0 చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఓకేనా, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్ వస్తాయి. నెక్స్ట్ 11th క్వశ్చన్, ద మీడియన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 ఈజ్. ఓకే, మీడియన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36. ఫస్ట్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 36 రాయాలి. ఓకేనా, తర్వాత దాని ఫ్యాక్టర్స్ రాసాక ఆ ఫ్యాక్టర్స్కి మీడియన్ ఫైండ్ అవుట్ చేస్తే మీకు 6 వస్తుంది. అదే ఆప్షన్ సి. నెక్స్ట్ 12th క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ ఏ పేర్ ఆఫ్ ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ఈజ్. పేర్ ఆఫ్ ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్, ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ ఏంటియో మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇచ్చిన ఆప్షన్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద ఇన్కన్సిస్టెంట్ ఈక్వేషన్స్. ఓకే, నెక్స్ట్ మనకి ఉన్నాయి కదా 3 కండిషన్స్, కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్స్ అవి ఉన్నాయి కదా పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో మనకి వస్తాయి ఆ కండిషన్స్. ఓకేనా, నెక్స్ట్ 13th వన్, ఇఫ్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు √3/2 అండ్ కాస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √3/2. ఓకే, no conditions given, then the value of tan alpha minus beta is what. ఓకే, సో మనం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 1/√3. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ 14th వన్, ఏ ladder of length 10 meter is leaning against a wall. If it touches the wall at height of 5 meter, then the angle made by the ladder with the ground is. ఓకే, మనకి ఫస్ట్ ఇది అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి కదా ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చేది. ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి ఫిగర్ డ్రా చేసుకొని చేయాలి. ఓకేనా, సో మీకు యాంగిల్ మేడ్ బై ద ల్యాడర్ విత్ ద గ్రౌండ్ వచ్చేస్తుంది, దట్ ఈస్ 30 degrees వస్తుంది. ఆప్షన్ ఏ. ద ఏరియా ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ 25 cm², దెన్ ఇట్స్ వాల్యూమ్ ఈజ్ వాట్. ఓకే, ఏరియా ఆఫ్ వన్ ఫేస్ ఆఫ్ క్యూబ్ ఇచ్చాడు, దెన్ ఇట్స్ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అప్పుడు మీకు 125 ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ సి. 16th క్వశ్చన్, ఇఫ్ 1/x + 1/y ఈజ్ ఈక్వల్ టు 5/6 అండ్ 1/x - 1/y ఈజ్ ఈక్వల్ టు 1/6. ఓకే, దెన్ ద వాల్యూ ఆఫ్ x అండ్ y రెస్పెక్టివ్లీ ఆర్. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్స్ని మనం సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్. 17th క్వశ్చన్, ద రేడియై ఆఫ్ 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ విత్ సెంటర్ O ఆర్ 8 cm and 10 cm. If the chord AB of larger circle is tangent to the smaller circle at P, then the length of the chord AB is. సో మనకి ఫిగర్ ఇచ్చాడు, దాని నుంచి మనం ఫైండ్ అవుట్ చేయాలి లెంత్ ఆఫ్ ద కార్డ్ AB. ఓకేనా, నెక్స్ట్ మనకి ఆప్షన్ ఏ 12 cm వస్తుంది. కార్డ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ AB 12 cm. ఓకేనా, నెక్స్ట్ 18th క్వశ్చన్, అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సర్టెన్ ఈవెంట్. ఓకే, సర్టెన్ ఈవెంట్కి ఎగ్జాంపుల్ ఏంటి అని 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్. ఓకే, గెట్టింగ్ ఏ బ్లాక్ బాల్ వెన్ ఏ బాల్ ఈజ్ సెలెక్టెడ్ ర్యాండమ్లీ ఫ్రమ్ ఏ బ్యాగ్ కంటైనింగ్ ద బ్లాక్ బాల్స్. ఓకేనా, దట్ ఈస్ ద షూర్ ఈవెంట్ అనమాట, సర్టెన్ ఈవెంట్, కరెక్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ 19th క్వశ్చన్, ఇఫ్ P of x ఈజ్ ఈక్వల్ టు x² - 5x + 6, దెన్ P of 1 + P of -1 ఎంత అని అడుగుతున్నాడు. ఫస్ట్ P of 1 ఫైండ్ అవుట్ చేయాలి, అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేయాలి, P of 1 వస్తుంది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు -1 సబ్స్టిట్యూట్ చేయాలి, P of -1 వస్తుంది. ఆ 2 వాల్యూస్ని మనం యాడ్ చేయాలి, యాడ్ చేస్తే ఆన్సర్ వస్తుంది, అది ఆప్షన్ సి 16 వస్తుంది. అమంగ్ ద ఫాలోయింగ్ విచ్ పేర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ నాట్ సిమిలర్ అంటున్నాడు. ఏ ఆప్షన్లో అవి నాట్ సిమిలర్గా ఉన్నాయో మనం ఒక్కసారి చూద్దాం. ఓకేనా, ఏలో చూడండి, ఆప్షన్ ఏలో చూడండి, అది నాట్ సిమిలర్. ఓకేనా, నెక్స్ట్ బి 2, 3, 4 లెంత్ ఆఫ్ ద సైడ్స్ ఇచ్చాడు కదా. నెక్స్ట్ 6, 3, 4.5 ఇచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ సి ఆప్షన్లో
టూ సైడ్స్ ఉన్న యాంగిల్ ఇచ్చాడు. ఓకేనా, టూ సైడ్స్ క్యూలో టూ సైడ్స్ టూ యాంగిల్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఆప్షన్ డీలో త్రీ సైడ్స్ ఇచ్చాడు. ఓకేనా, సో ఇక్కడ మనకి ఆప్షన్ బి ఈజ్ ద నాట్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఆప్షన్ బిలో నాట్ సిమిలర్ ట్రయాంగిల్స్. ఓకేనా, ఇదండి మార్చి 2025లో ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్ జరిగాయి కదా, దాని బిట్ పేపర్ అనమాట. సో మనకి ఇప్పుడు 9th కంప్లీట్ అయ్యి 10th ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఒకసారి మనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి చూసుకోవాలి. బిఫోర్ ఫైనల్ ఎగ్జామ్స్ కూడా ఒకసారి ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒక్కసారి తిరిగేస్తే మీకు ఏ చాప్టర్స్ నుంచి ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారనే ఒక అవగాహన అయితే మీకు వస్తుంది. అందుకనేసి ఈ పార్ట్ బి క్వశ్చన్ పేపర్ షేర్ చేశాను. ఓకేనా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఓకేనా, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.